Yesterday we discussed about the citric acid cycle. Okay, మీరు మినిమం గ్లైకాలసిస్ క్రెబ్ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సైకిల్ని యాజ్ ఇట్ ఈస్గా బైహార్ట్ చేయాల్సిందే. మనకు నోటెడ్గా ఉండాలి సైకిల్, దట్స్ కంపల్సరీ. ఓకే, సో గ్లై గ్లైకాలసిస్ ఎండింగ్లో ఫామ్ అయినటువంటి పైరువేట్ అనేది that enters into the mitochondria. Okay, there it is converted into acetyl coenzyme A. It combines with the oxaloacetate to produce citric acid. So with all these reactions, this oxaloacetate is again regenerated. Okay, so in this process 3 NADH2s are produced, okay, between isocitric acid and alpha ketoglutarate, and between alpha ketoglutarate to succinyl coenzyme A, and between malic acid to oxaloacetic acid. So 3 NADH2 and 2 CO2s are released, are liberated. So between oxaloacetate and oxaloacetate or isocitric acid and alpha ketoglutarate, 1 CO2 and alpha ketoglutarate to succinyl CoA, another CO2. And a GTP ultimately is converted into ATP between succinyl CoA and succinate. And then an FADH2 is formed between succinate and fumarate, succinic acid and fumarate మధ్య. ఇది మినిమంగా మనం ఈ సైకిల్లో మనం కంపల్సరీ విత్ ఎంజైమ్స్ బైహార్ట్ చేయాలి. ఒక ఎగ్జామ్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనం బైహార్ట్ చేయాల్సినటువంటి 3 పాత్వేస్ అవి. ఓకే, సో ఆఫ్టర్ దట్ రెగ్యులేషన్ ఆఫ్ citric acid cycle. The cellular demands of ATP are crucial in controlling the rate of citric acid cycle. So just like glycolysis, ఇక్కడ కూడా మనకి ఏటీపీ అవసరం ఉందా లేదా అన్నదాన్ని బట్టి రెగ్యులేషన్ అనేది ఉంటుంది. The regulation is brought about either by enzymes or the levels of ADP. Okay, so enzymes కానీ లేకపోతే ఏడిపి కానీ they play a key role in regulation. 3 enzymes: citrate synthase, isocitrate dehydrogenase, alpha ketoglutarate dehydrogenase. ఇవి 3 ఎంజైమ్స్ అనేటువంటివి. సో దే ఆర్ రెగ్యులేటింగ్ ఎంజైమ్స్, క్రూషియల్ ఎంజైమ్స్. ఓకే, వేర్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ కెన్ బి స్టాప్డ్ according to the condition of the cell needs. Okay, so first one is citric acid synthase. How it is regulated, how it is inhibited అంటే మనకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఏటీపీ, ఎన్ఏడిహెచ్, ఎస్టైల్ కోఏ, సక్సినల్ కోఏ ఇవి ఉన్నప్పుడు ఓకే అక్కడ ఆల్రెడీ మనకు కావాల్సినంత ఏటీపీ ఎనర్జీ ఉంది అని దట్ ఇండికేషన్ అనమాట. సో ఎనర్జీ సఫిషియంట్గా ఉంది కాబట్టి ఈ 4గిట్లో ఏదైనా వెళ్ళి ఈ ఎంజైమ్స్ని అవి ఫర్ ఎగ్జాంపుల్ ఏటీపీ వెళ్ళి దీనికి బైండ్ అయ్యి ఓకే దీని యొక్క యాక్షన్ని అది స్టాప్ చేస్తుంది. అట్లనే ఎన్ఏడిహెచ్ కావచ్చు, ఎస్టైల్ కోఏ కావచ్చు, సక్సినైల్ కోఏ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయి, ఇన్హిబిట్ చేస్తాయి దేని యాక్షన్ని, సిట్రిక్ యాసిడ్ సింథేజ్ అవి ఇన్హిబిట్ చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ ఎంజైమ్, హౌ దట్ ఈస్ ఇన్హిబిటెడ్. అండ్ ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్ ఇది సెకండ్ ఎంజైమ్. సో మనకు సెల్కి ఎనర్జీ నీడ్ ఉంది అని మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఏడిపి లెవెల్స్ ఎక్కువ అయినాయి అంటే దాని అర్థమైంది ఏటీపీ తగ్గింది అని అర్థం. సో అదేం చేస్తుంది, ఇట్ విల్ గో యాక్టివేట్ ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్. ఇన్ ద సేమ్ వే ఏటీపీ అనేది ఎక్కువ ఉన్నా, ఎన్ఏడిహెచ్ అనేది ఎక్కువ ఉన్నా ఇవి వెళ్ళి
దానికి ఇదేమో ప్లస్, ఓకే, దిస్ ఈస్ మైనస్. ఓకే, సో ఏటీపీ అండ్ ఎన్ఏడిహెచ్ అనేటువంటివి అలోస్టెరికల్లీ inhibit isocitrate dehydrogenase, whereas ADP activate the enzyme. So that is about the second enzyme. And then alpha ketoglutarate dehydrogenase is inhibited by succinyl CoA. Okay, succinyl CoA sufficient ఉన్నాయన్న, సో అది మనకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది అనడానికి అది ఒక ఇండికేషన్. అండ్ ఎన్ఏడిహెచ్ ఉంది అన్న, అది ఎనర్జీ సఫిషియెంట్గా ఉంది అనడానికి ఇండికేషన్. కాబట్టి సో దీస్ టూ ఆల్సో అవి ఏం చేస్తాయి, దే ఇన్హిబిట్. ఓకే, సో మైనస్ ఇవి రెండు ఈ యొక్క ఆల్ఫా కీటోగ్లూటరేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ని అవి ఇన్హిబిట్ చేస్తాయి. అవైలబిలిటీ ఆఫ్ ఏడిపి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ టు ప్రొసీడ్. ఏడిపి ఎంత ఉంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంతా ముందుకెళ్తుంది. ఓకే, అది ఎంకరేజ్ చేస్తుంది సిట్రిక్ యాసిడ్ సైకిల్, ఎందుకంటే అక్కడ ఎనర్జీ లేదు అనడానికి అది ఒక ఇండికేషన్. దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ అన్లెస్ ద సఫిషియంట్ లెవెల్స్ ఆఫ్ ఏడిపి అవైలబుల్, ద ఆక్సిడేషన్, ఓకే, ఏడిపి నుంచి ఏటీపీ ఏర్పడుతుంది, ఎన్ఏడిహెచ్ రిడక్షన్ కానీ ఎఫ్ఏడిహెచ్ రిడక్షన్ కానీ అవన్నీ కూడా అల్టిమేట్గా వాటి ఎనర్జీ దేనికి వెళ్తుంది, ఏడీపీకే వెళ్తుంది. ఏం ఫామ్ అవుతుంది, ఏటీపీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఏడిపి ఉంటేనే ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏడిపి ఉంది అని అంటే ఈ ఎంజైమ్స్ అన్ని పనిచేస్తాయి, సిట్రిక్ యాసిడ్ సైకిల్ పనిచేస్తుంది. ఏడిపి ఎక్కువ ఉంటే, ఏడిపి తక్కువ ఉంటే దాని అర్థం ఏంది, ఏటీపీ సఫిషియంట్ అమౌంట్గా ఉంది అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. The accumulation of NADH and FADH will lead to inhibition of enzymes and also limit the supply of NAD plus FAD, which are essential for TCA cycle to proceed. ఒకవేళ కనుక మీకు అర్థమైతే దిస్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. ఏంటి దీని మీనింగ్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్, ఇందాక నేను చెప్పింది NADH FADH ఉన్నాయి అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఏటీపీ కావాల్సినటువంటి రా మెటీరియల్ ఉన్నట్టే. కాబట్టి అక్కడ మళ్ళీ NADH FADH ప్రొడ్యూస్ కావడానికి అవసరం లేదు. అవి దేని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, క్రెబ్స్ సైకిల్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ సఫిషియంట్ ఉన్నప్పుడు మళ్ళీ క్రెబ్స్ సైకిల్ రన్ కావాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు NADH FADH2 ఫామ్ కావాలంటే దానికి రా మెటీరియల్ ఏంటి, NAD ప్లస్ FAD. సో ఈ NAD FADలు అన్నీ ఆల్రెడీ ఈ విధంగా మారినప్పుడు, అప్పుడు వీటి అవైలబిలిటీ లేకపోతే క్రెబ్స్ సైకిల్ అనేది జరగదు. ఓకే, క్రెబ్స్ సైకిల్ ఫామ్ అయ్యేటి ఇవే కాబట్టి ఇవి ఫామ్ కావాలంటే ఇవి ఉండాలి. మరి ఇవి ఉండాలంటే ఖాళీగా లేవు, ఆల్రెడీ ఇవి ఫామ్ అయినాయి కాబట్టి. సో దట్ ఈస్ ద రెగ్యులేషన్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్. అండ్ యాంఫిబోలిక్ నేచర్ ఆఫ్ ద సిట్రిక్. వాట్ ఈస్ యాంఫీ అంటే రెండు నేచర్స్ ఉన్నటువంటిది. ఇక్కడ ఏంటి అంటే ఎనబాలిక్ నేచర్, కెటబాలిక్ నేచర్ రెండు ఉన్నటువంటి సైకిల్ ఏంటి అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఎనబాలిజం అంటే సింథసిస్, కెటబాలిజం అంటే డిగ్రేడేషన్. ఓకే, సో ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ ప్రొవైడ్స్ వేరియస్ ఇంటర్మీడియట్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ మెనీ కాంపౌండ్స్ నీడెడ్ ఫర్ ది బాడీ. ఓకే, సో ఒకటి ఏంటి అంటే, మీరు సిట్రిక్ యాసిడ్ సైకిల్లో చూసే ప్రతి కాంపౌండ్ ఏదో ఒక దగ్గర, ఏదో ఒక పాత్వేలో, ఎక్కడో ఒక దగ్గర మనకు కనబడుతుంది. సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఫామ్ అయింది, అలాగే కంటిన్యూ కావాలని రూల్ ఏం లేదు. అది వేరే అనదర్ పాత్వేలో కూడా ఎంటర్ అవుతుండొచ్చు. సో బాడీలో జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ చాలా మటుకు వాటి ఇంటర్మీడియట్స్ అనేటువంటివి సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఆ రకంగా చూస్తే అది అనబాలిక్ సైకిల్ అని చెప్పొచ్చు. ఓకే, క్రెబ్స్ సైకిల్ ఈజ్ బోత్ కెటబాలిక్ అండ్ అనబాలిక్. కెటబాలిక్ ఎట్లా అవుతుంది అని అంటే, ఎస్టైల్ కోఏ అండ్ ఆక్సలో ఎస్టేట్ ఈ రెండు కలిస్తే ఒక 6 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఎనీవే అందులో నుంచి 2 CO2లు అనేటువంటివి బాడీ నుంచి లిబరేట్ అయిపోతున్నాయి కాబట్టి అది కెటబాలిక్ రియాక్షన్ కూడా అవుతుంది, సైకిల్ కూడా అవుతుంది. ఓకే, సో TCA సైకిల్ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్
గ్లూకోనియోజెన్సిస్, ట్రాన్సామినేషన్, డిఅమైనేషన్. ఓకే, ఇది అనబాలిక్ అంటే టీసీఏ సైకిల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్స్ అనేటువంటి గ్లూకోనియోజెన్సిస్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ట్రాన్సామైనేషన్ అనేది అక్కడ అమోనియా రిమూవల్, సో ఇట్స్ ఎ డిగ్రేడేషన్ రియాక్షన్. సరే, డిఅమైనేషన్కి అది ముందు చర్య. ఓకే, so transamination is a kind of anabolic process in which one keto acid may be converted into an amino acid, or an amino acid may be converted into a keto acid. So a kind of anabolic reaction. But this deamination is a catabolic reaction in which ammonia is removed from the amino acids and nitrogen bases, purines and pyrimidines. Okay, so the most important synthetic anabolic reactions connected with TCA cycle are, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చాలా క్లియర్గా నేను నిన్న చెప్పినట్టుగా సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఒక మనకు ట్రాఫిక్ జంక్షన్ లాంటిది అనమాట. సిట్రిక్ యాసిడ్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ స్టిరాల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఇది ఇట్లాగా కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు, ఇటు కూడా వెళ్తుంది. అండ్ దెన్ ఆల్ఫా కీటో గ్లూటరేట్ అనేది ట్రాన్సామినేషన్ ద్వారా గ్లూటమైట్ అనేది ఫామ్ అయ్యి, ఓకే, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ప్యూరిన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అదేవిధంగా రివర్స్లో ఆల్ఫా కీటో గ్లూటరేట్ కూడా డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు ఈ ఈ యాంగిల్లో. ఓకే, రెండు రకాలుగా. సక్సినల్ కోయా నుంచి హీమ్ ప్రొడ్యూస్ అవుతుంది, హిమోగ్లోబిన్ యొక్క ఇంపార్టెంట్ కాంపోనెంట్. అండ్ మ్యాలిక్ యాసిడ్ నుంచి పైరువిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, పైరువిక్ యాసిడ్ నుంచి డైరెక్ట్ మ్యాలిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. Okay, in the same way, oxaloacetate can be converted into pyruvate. Okay, so pyruvate can be converted into oxalate, which is a part of gluconeogenesis. And oxaloacetate can be converted into aspartate. Ultimately, that will be converted into non-essential amino acids, purines, pyrimidines, and from aspartate, oxaloacetate may also ఫామ్. అంటే ఇక్కడ మనం ఒకటి ఏం గుర్తుంచుకోవాలంటే, గ్లూటమేట్ కెన్ బి జాయిన్డ్ డైరెక్ట్లీ ఇంటూ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్. గ్లూటమేట్ దేని నుంచి ఫామ్ అయింది? అమైనో యాసిడ్స్ నుంచి ఫామ్ అయింది, ప్యూరిన్స్ నుంచి ఫామ్ అయింది. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఒక రకమైనటువంటి ఎనర్జీ, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ ప్యూరిన్స్ కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ కావడానికి ఒక రూట్ అన్నమాట. ఓకే, సో ఆ రకంగా అమైనో యాసిడ్స్ అనేటువంటి ఎనర్జీ ప్రొడ్యూస్ ఎలా చేస్తాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే గ్లూటమేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్ఫా కీటో గ్లూటరేట్ that enters into citric acid cycle, produces the NADH2, FADH2, ATP. Okay, in the same way, pyruvate can directly join as a malate. Okay, shortcut. And then this is part of gluconeogenesis. అంటే oxaloacetate నుంచి పైరువేట్ అనేది ఫామ్ అయ్యి, పైరువేట్ నుంచి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్లూకోజ్ నుంచి డైరెక్ట్ oxaloacetate ఫామ్ కావడం. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్లూకోనియోజెన్సిస్. సో ఇక్కడ కూడా అంతే, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ప్యూరిన్స్, పిరమిడ్స్, దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అస్పర్టేట్. అస్పర్టేట్ అనేది ఏ రకంగా అయితే గ్లూటమేట్ కెన్ ఎంటర్, అస్పర్టేట్ కూడా, అస్పర్టిక్ యాసిడ్ అండ్ అమైనో యాసిడ్ కూడా డైరెక్ట్గా క్రెబ్స్ సైకిల్లోకి జాయిన్ కావచ్చు. సో ఇన్ దిస్ వే ఇట్ ఈస్ ఎ జంక్షన్. ఓకే, ఇక్కడ ఏమంటారు, ఇవన్నీ ఒక రకమైనటువంటి అనబాలిక్ రియాక్షన్స్ ఇక్కడ మనకు చూసాయన్ని. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ వన్. అండ్ దెన్ హియర్ అనదర్ టర్మ్, అనప్లీరోసిస్ ఆర్ అనప్లీరోటిక్ రియాక్షన్స్. ఇప్పుడు మనం ఏదైతే పైన చూసినామో సింథటిక్ రియాక్షన్స్ ఆర్ అనబాలిక్ రియాక్షన్స్, ఇప్పుడు ఇవన్నీ అనబాలిక్ రియాక్షన్స్. అంటే ఏంటి, ఆక్సలోఎస్టేట్ నుంచి ప్యూరిన్స్, పిరిమిడిన్స్ ఫామ్ కావడం, ఆక్సలోఎస్టేట్ నుంచి పైరువేట్ ఫామ్ కావడం. ఓకే, సో మ్యాలేట్ నుంచి పైరువేట్ ఫామ్ కావడం, సక్సినల్ కోయి నుంచి హీమ్ ఫామ్ కావడం, ఆల్ఫా కీటో గ్లూటరేట్ నుంచి గ్లూటమేట్ ఫామ్ కావడం, సిట్రేట్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్, స్టిరాల్స్ ఫామ్ కావడం. ఇవన్నీ ఏంటి, సింథటిక్ రియాక్షన్స్. ఓకే, సో the synthetic reactions described above deplete the intermediates of citric acid cycle. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిట్రేట్ అనేది ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అయింది. మరి ఈ సైకిల్ ఓల్ కంటిన్యూ చేయాలి. ఇట్లా వచ్చిన సిట్రేట్లు అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్, స్టిరాల్స్ గా
కన్వర్ట్ అయితే మరి ఎనర్జీ ప్రొడక్షన్ ఎట్లా? దానికి వేరొక కాంపౌండ్ అనేది ఇక్కడ సిట్రేట్ ప్లేస్ను రీప్లేస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హీమ్ ఉంది, సక్సినల్ కోయే నుంచి హీమ్ ప్రొడ్యూస్ అయింది. మరి ఇక్కడ సక్సినల్ కోయే మిస్ అయితే ఈ మ్యాలెట్ ఎట్లా ఫామ్ కావాలి, అక్సలోస్టేట్ ఎట్లా రీజనరేట్ కావాలి? అంటే వీటి ప్లేస్ ఇంకొకటి భర్తీ చేయాలి. దాన్నే అనప్లీరోసిస్ అంటారు. ఒక ఫిల్లింగ్, అనప్లీరోసిస్ అంటే ఫిల్లింగ్ అనమాట. సో ఇది ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందో దాని ప్లేస్ను ఫిల్ చేయడాన్ని అనప్లీరోసిస్, అలాంటి రియాక్షన్స్ని అనప్లీరోటిక్ రియాక్షన్స్ అంటాం. ద సైకిల్ విల్ సీజ్ టు ఆపరేట్ అన్లెస్ ద ఇంటర్మీడియట్స్ డ్రాన్ అవుట్ ఆర్ రీప్లెనిష్డ్. ఒకవేళ కనుక అవి వెళ్ళిపోయిన కాంపౌండ్ కనుక అవిటిని తిరిగి తీసుకురాకపోతే ఓకే క్రెబ్ సైకిల్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో ఏంటి అంటే ఒకసారి చూద్దాం. పైరువేట్ కార్బాక్సిలేజ్ catalyzes the conversion of pyruvate to oxaloacetate. ఓకే, దిస్ ఈజ్ అన్ ఏటీపీ డిపెండెంట్ కార్బాక్సిలేషన్ రియాక్షన్. అంటే ఇక్కడ అక్సలోఎస్టేట్ లేదు, అక్సలోఎస్టేట్ ఉంటేనే మళ్ళీ కొత్తగా సిట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా పైరువేట్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఓకే, సో పైరువేట్ నుంచి అక్సలోఎస్టేట్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈ ఎస్టైల్ కో ఎంజైమ్తో రియాక్ట్ అవడానికి సిట్రిక్ యాసిడ్ సైకిల్ స్టార్ట్ కావడానికి అక్సలోఎస్టేట్ రెడీ అవుతుంది. అంటే ఈ గ్యాప్ ఫిల్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న అక్సలోఎస్టేట్ అస్పర్టేట్ కన్వర్ట్ అయ్యి వీటి తయారీకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ నుంచి అక్సలోఎస్టేట్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, ఫిల్లింగ్. ఓకే, దెన్ పైరువేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాలేట్ బై NAD+ డిపెండెంట్ మ్యాలేట్ డిహైడ్రోజనేస్ ఎంజైమ్, మ్యాలిక్ ఎంజైమ్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో యా, సో ఇక్కడ ఏంటి, పైరువిక్ యాసిడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సక్సినల్ కోయ హీమ్ సింథసిస్కి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ మ్యాలేట్ కావాలి, అక్సలోఎస్టేట్ సింథసిస్ కావాలి, ఎందుకంటే ఇంకొక సిట్రేట్ ప్రొడ్యూస్ కావడానికి. అప్పుడు పైరువేట్ అనేది మ్యాలిక్ ఎంజైమ్తో రియాక్ట్ అయ్యి దాని హెల్ప్తో మ్యాలేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అనదర్ ఫిల్లింగ్ అనప్లీరోటిక్ రియాక్షన్. అండ్ దెన్ transamination is a process wherein an amino acid transfers its amino group to a keto acid and itself gets converted into a keto acid. The formation of alpha ketoglutarate, alpha ketoglutarate and oxaloacetate occurs by this mechanism. ఓకే, సో ఒక్కొక్కసారి ఒక ఆల్ఫా కిటోగ్లూటరేట్ అనేది వీటి సింథసిస్కి వెళ్ళిపోతే ఓకే, రెడీగా ఉన్నటువంటి గ్లూటమేట్ అనేది ట్రాన్సామినేషన్ ద్వారా మళ్ళీ ఇంకొక అంటే వేరొక గ్లూటమేట్ అనేది ట్రాన్సామినేషన్ ద్వారా ఆల్ఫా కిటోగ్లూటరేట్గా కన్వర్ట్ అయ్యి ఈ సైకిల్ని కంటిన్యూ చేస్తుంది. అంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అనదర్ అనప్యూరోటిక్ రియాక్షన్. అండ్ హియర్ అగైన్ ఆల్ఫా కిటో alpha ketoglutarate can also be synthesized from glutamate by glutamate dehydrogenase action. సో గ్లూటమేట్ నుంచి గ్లూటమేట్ డిహైడ్రోజనేజ్ అనే ఒక ఎంజైమ్ వల్ల కూడా ఆల్ఫా కిటోగ్లూటరేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ అనప్లీరోటిక్ రియాక్షన్స్. సో విత్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది TCA cycle or citric acid cycle, okay, or Krebs cycle. And then next topic is gluconeogenesis. What is gluconeogenesis? It is the synthesis of glucose, simple glucogenesis, synthesis of glucose from which non-carbohydrate compounds. Non-carbohydrate compounds నుంచి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాం. సో we all know the definition. Okay, the major substrates or precursors for the gluconeogenesis are lactic acid or lactate, pyruvic acid or pyruvate, glucogenic amino acids and propionate, glycerol etc. ఇవన్నీ కూడా ఏంటి అంటే గ్లూకోజ్ ను ప్రొడ్యూస్ చేసే నాన్ కార్బోహైడ్రేట్ మెటీరియల్. లాక్టిక్ యాసిడ్ ఈజ్ అన్ యాసిడ్ ఆర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఫ్యాట్స్. Pyruvic acid also it is an acid slightly related to fats.
and these are the amino acids. Okay, propionate is a carboxylic acid related to fatty acid. Glycerol is related to lipids or fatty acids, lipids. అంటే ఏంటి ఇక్కడ మనకి అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాట్స్ రిలేటెడ్ కాంపౌండ్స్ నుంచి ఏం ఫామ్ అవుతుంది, గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం, గ్లూకోనియోజెన్స్ అని అంటున్నాం. ఓకే, ఎందుకు మరి గ్లూకోనియోజెన్సిస్ ఎందుకు అని అంటే, సో మన బాడీ మనం ఎక్కువ వర్క్ చేసినప్పుడు బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ మొత్తం డిప్లీట్ అయినప్పుడు, అంటే వెన్ ఇట్ ఈస్ glucose levels are not there. Okay, so in that situation, amino acids and the non-carbohydrate compounds like lactate, pyruvate, and propionate, glycerol, all these they produce the glucose, that is gluconeogenesis. Where does it occur? It occurs in cytosol. ఓకే, బట్ కొన్ని అంటే గ్లూకోనియోజెన్సిస్ కావాల్సినటువంటి కొన్ని కాంపౌండ్స్ మైటోకాండ్రియాలో కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, బట్ location is cytosol or cytoplasm. Okay, so gluconeogenesis mostly takes place liver and also kidney. బట్ లివర్లో ఎక్కువ జరుగుతుంది, కిడ్నీలో తక్కువ జరుగుతుంది. ఒక 90% లివర్లో జరుగుతుంది, ఒక 10% కిడ్నీలో జరుగుతుంది. ఓకే, కిడ్నీ సెల్స్లో, రైట్, అండ్ లివర్ సెల్స్. What is the importance of gluconeogenesis? Glucose occupies a key position in the metabolism, and its continuous supply is absolutely essential for the body for a variety of functions. మనకి గ్లూకోజ్ లేకపోతే మనం ఎక్కువ కాలం బతకలేము. ఎందుకు అంటే దట్ ఈస్ ద ఓన్లీ కాంపౌండ్ దట్ కెన్ డైరెక్ట్లీ ఎంటర్స్ ఇంటూ సెల్ రెస్పిరేషన్. ఓకే, వీ కెన్ live up to some days, but after some time, okay, we cannot, right? So ela ante chudandi okasari, this is very very important. Brain and central nervous system. Okay, so brain and spinal cord are combined known as central nervous system, and then erythrocytes, RBCs, testis, kidney, medulla, okay, are dependent on glucose only. They do not depend upon fat material or amino acid material for continuous supply of energy. Okay, brain and spinal cord cells gani, testis, erythrocytes, testis cells gani, kidney medullary cells gani, okay, they only depend on glucose, exclusively depend on glucose. సో బ్రెయిన్ పనిచేయాలంటే గ్లూకోజ్ ఉండాలి, గ్లూకోజ్ కాకుండా వేరే సబ్స్టెన్స్ని అది యాక్సెప్ట్ చేయదు ఎనర్జీ ప్రొడ్యూసర్గా. కాబట్టి గ్లూకోజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే, హ్యూమన్ బ్రెయిన్ ఎలోన్ రిక్వైర్స్ 120 grams of glucose per day out of about 160 gram needed by the entire body. ఓకే, సో మనకి ఒక రోజుకి 160 గ్రాముల గ్లూకోజ్ అవసరం అయితే అందులో 120 గ్రాములు బ్రెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. అందుకే గ్లూకోజ్ అనేది చాలా అవసరం. అందుకే గ్లూకోజ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అయిపోతే ఇమ్మీడియట్ గా గ్లూకోనియోజెన్స్ అనేది జరగాలి. గ్లూకోజ్ ఈస్ ద ఓన్లీ సోర్స్ దట్ సప్లైస్ ఎనర్జీ టు స్కెలిటల్ మజిల్ అండర్ ఎనరోబిక్ కండిషన్. మనం బాగా పనిచేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, డ్యాన్స్ చేస్తున్నాం, పరిగెత్తుతున్నాం, ఆ టైంలో ఏమవుతుంది అంటే ఓన్లీ ద సబ్స్టెన్స్, ఓకే, దట్ కెన్ ప్రొడ్యూస్ ఎనర్జీ. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అనేది అయిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ డిప్లీటెడ్. దెన్ ద గ్లూకోజ్ which is present in the muscle in the form of glycogen. Okay, so the glucose undergoes anaerobic glycolysis, in which some amount of energy is produced, utilized by the skeletal muscle. And in fasting, okay, మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు more than a day, gluconeogenesis must occur to meet the basal requirements of body for glucose and to maintain the intermediates of citric acid cycle. Okay, this is essential for the survival. Okay, ఇది survival కి చాలా essential. Okay, so then certain metabolites produced in the tissues accumulate in the blood. Example, lactate, glycerol, propionate.
ఓకే, ఇవన్నీ క్లియర్ చేయాలన్నా గ్లూకోనియోజెన్సిస్ అనేది జరగాలి. అవి ఎట్లా క్లియర్ అవుతాయి? లాక్టేట్, గ్లిజరాల్, ప్రొప్యూనేట్ అనేటువంటివి అంటే దే ఆర్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్, సింపుల్. సో దట్ ఈస్ గ్లూకోనియోజెన్సిస్. సో what are the reactions of gluconeogenesis? First of all, let's see the ఆ పాత్వేని చూద్దాం. సింపుల్ గా ఒక 70% ఆఫ్ గ్లూకోనియోజెనిసిస్ ఈజ్ గ్లైకాలసిస్. 70% గ్లైకాలసిస్, గ్లూకోనియోజెనిసిస్ రియాక్షన్స్ ఎంజైమ్స్ తో సహా, కో ఎంజైమ్స్ తో సహా సేమ్. ఒక్క 3 రియాక్షన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్లైకాలసిస్ మీద ఐడియా ఉండాలి. గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 2 పైరువేట్స్. ఎన్ని పైరువేట్స్? 2 పైరువేట్స్ ఇన్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ లో మనకి ఒక గ్లూకోజ్ అనేది ఒక 2 పైరువేట్లుగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ గ్లైకాలసిస్. ఎన్ని రియాక్షన్స్? 10 రియాక్షన్స్. అవుట్ ఆఫ్ 10 రియాక్షన్స్ ఇక్కడ చూడండి, 1 రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్, దిస్ ఈస్ థర్డ్ రియాక్షన్, ఓకే, అండ్ దిస్ ఈస్ 10th రియాక్షన్. ఈ 3 రియాక్షన్స్ మటుకు irreversible reactions, one way reactions. Okay, the enzyme hexokinase cannot produce glucose from glucose 6 phosphate. ఇప్పుడు గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారడానికి కారణం హెక్సోకైనేజ్. ఓకే, మరి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గ్లూకోజ్ గా మార్చడానికి ఇది హెల్ప్ అవుతుందా? కాదు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పాస్పోఫ్రక్టోకైనేజ్ 1 అనే ఎంజైము ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ను ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ గా కన్వర్ట్ చేస్తుంది. మరి సేమ్ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ ని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా పిఎఫ్ కి కన్వర్ట్ చేస్తుందా? చేయదు. హియర్ ఇక్కడ కూడా అంతే. పిఈపి, పాస్పోయినాల్ పైరువేట్ is converted into pyruvate by pyruvate kinase, but the same enzyme, it cannot act reversely. It cannot produce phosphoenol pyruvate from pyruvate. So these 3 reactions are bypassed in the gluconeogenesis. How? Okay, so here you can see first ikkada start avutundi, pyruvate nunchi start avutundi. Gluconeogenesis is started either from pyruvate or from lactate or from propionate or from glycerol. Okay, so ikkada pyruvate is converted into oxaloacetate first by an enzyme pyruvate carboxylase. This oxaloacetate by the enzyme called PEP carboxykinase. PEP carboxykinase అనే ఎంజైమ్ ద్వారా it will produce PEP. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనకి 9th కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. సో రిమైనింగ్ ఎంజైమ్ సేమ్, గ్లైకాలసిస్ లో, గ్లూకోనియోజెన్సిస్ లో. ఏంటిది అది? ఇనోలేజ్ కన్వర్ట్స్ PEP into 2-phosphoglycerate. 2-phosphoglycerate is converted into 3-phosphoglycerate by same enzyme, phosphoglycerate mutase. అంటే పైనుంచి కిందకైనా, కింద నుంచి పైకైనా సేమ్ ఎంజైమ్. అదేవిధంగా ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ 3-phosphoglycerate ను 1,2 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ గా కన్వర్ట్ చేస్తుంది ఏటీపీ ప్రెసెన్స్ లో. ఓకే, అండ్ దెన్ సేమ్ ఎంజైమ్ గ్లిజరాల్ హెడ్ 3-phosphodiehydrogenase అనేది 1,2 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ని గ్లిజరాల్డిహైడ్ 3-phosphate గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 2 పైరువేట్ల నుంచి 2 GA3Pలు ఫామ్ అయినాయి. అందులో ఒకటి DHAP గా కన్వర్ట్ కావచ్చు, ఇంకోటి డైహైడ్రాక్స్ ఒకటి GA3P గా ఉండొచ్చు. సో ఇవి 2 కలిస్తే ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేట్ సేమ్ ఆల్డోలేజ్ ఎంజైమ్ ద్వారా అవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బైపాస్ అవుతుంది. Phosphofructokinases produces fructose 1,6 బిస్ఫాస్ఫేట్ ఫ్రమ్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్. కానీ దీని నుంచి దీన్ని ప్రొడ్యూస్ చేయలేదు. అప్పుడు బైపాస్ ఎట్లా అవుతుంది అంటే అనదర్ ఎంజైమ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫటేజ్. ఫాస్ఫటేజ్ అంటే రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్ ఎంజైమ్ అని అర్థం. ఫాస్ఫేట్ రిమూవల్ చేసే ఎంజైమ్ అని అర్థం. ఓకే, సో fructose 1,6 bisphosphate is converted into fructose 6-phosphate by the enzyme fructose 1,6 bisphosphatase. Here a phosphate is removed.
Okay, so an ATP is produced or may not be produced. Okay, so then, and same engine, phosphoexose isomerase అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ను ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుస్తుంది, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ను గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుస్తుంది. అండ్ ఫస్ట్ రియాక్షన్, glucose is converted into glucose 6 phosphate in glycolysis, but in gluconeogenesis it cannot convert the glucose 6 phosphate into glucose. కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ బైపాస్ అవుతుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అంటే ఇక్కడ దీనికి ఉన్న ఫాస్ఫేట్ ను రిమూవ్ చేసేది ఈ ఎంజైమ్ టు ప్రొడ్యూస్ గ్లూకోజ్. అంటే ఇక్కడ ఏమైంది, పైరువేట్ నుంచి, రెండు పైరువేట్ల నుంచి ఒక గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో దిస్ ఈస్ గ్లూకోనియోజెన్సిస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రివర్స్ గ్లైకాలిసిస్ ఎక్సెప్ట్ దీస్ త్రీ బైపాస్ రియాక్షన్స్. ఓకే, ఇదొకటి, ఇక్కడ రెండు యాక్చువల్గా, బట్ ఒక రియాక్షన్ గానే కన్వర్ట్ చేయొచ్చు, కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే గ్లైకాలిసిస్ ఒకటే రియాక్షన్ ఫామ్ అవుతుంది. సో అండ్ హియర్ 1, 3 and 10th రియాక్షన్స్. ఓకే, ఆర్ ఇక్కడ 1, 9, 1, 8 and 10th reactions are different from the glycolysis. Okay, so that is how the gluconeogenesis is occurred. అయితే ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ అనేది ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడండి. పైరువేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏటీపీ, అంటే ఈ ఫస్ట్ రియాక్షన్ అనమాట. అక్సలోఎస్టేట్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది బై ద ఎంజైమ్ పైరువేట్ కార్బాక్సిలేజ్. ఓకే, ఇట్ రిమూవ్స్ CO2 is added. Okay, it adds one CO2 with the help of ATP, okay, to form oxaloacetate. Okay, so here another ATP is utilized. Okay, so GTP is being utilized, okay, for the removal of this CO2 which is added earlier, okay, to form PEP, phosphoenol pyruvate. అంటే ఈ ఒక్క రియాక్షన్లోనే రెండు ఏటీపీలు యూటిలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది గ్లైకాలిసిస్. ఓకే, ఇది ఫస్ట్ రియాక్షన్ ఎక్స్ప్లెనేషన్. రైట్, yeah, so here conversion of pyruvate to phosphoenol pyruvate. Okay, so this is catalyzed by the pyruvate carboxylase, first reaction. Okay, it is a biotin dependent మైటోకాండ్రియల్ ఎంజైమ్. ఇది మైటోకాండ్రియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇది అక్సలోఎస్టేట్ అనేది. రైట్, సో దట్ కన్వర్ట్స్ పైరువేట్ ఇంటూ అక్సలోఎసిటేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏటీపీ అండ్ CO2. ఫస్ట్ రియాక్షన్ ఇది ఇక్కడ డైరెక్ట్ అక్సలోఎసిటేట్ రాసినాం కదా. సో ఇది అనమాట, ఏటీపీ అండ్ CO2 హెల్ప్తో అక్సలోఎసిటేట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మైటోకాండ్రియా by the enzyme pyruvate carboxylase. Okay, so then this enzyme regulates the gluconeogenesis in the pyruvate carboxylase అనే ఎంజైమ్. సో గ్లూకోనియోజెన్సిస్ రెగ్యులేట్ చేస్తుంది అండ్ రిక్వైర్స్ ఎస్టైల్ కోఏ ఫర్ ఇట్స్ యాక్టివిటీ. ఆ ఎంజైమ్ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, పైరువేట్ కార్బాక్సిలేజ్ pyruvate carboxylase enzyme regulates gluconeogenesis and it also requires acyl coenzyme J. Okay, so oxaloacetate is synthesized in the mitochondrial matrix. Mitochondrial matrix లో అది synthesis అవుతుంది. It has to be transported to the cytosol to be used in the gluconeogenesis. అని నేను చెప్పాలనుకున్నది ఇది ఏంటంటే, oxaloacetate అనేది ఇట్ ఈస్ ఇంపర్మేబుల్. సరే, yeah, so it is impermeable to the mitochondrial membrane. ఇది మైటోకాండ్రియా అనుకుంటే,
ఇది మైటోకాండ్రియా అనుకుంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ ఆక్సలోఎస్టేట్ అనేది బయటకి వెళ్ళడానికి ఈ మెంబ్రెయిన్ అనేది ఈ రెండు మెంబ్రెయిన్స్ ఇంపర్మియబుల్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది? సో డ్యూ టు మెంబ్రెయిన్ ఇంపర్మియబిలిటీ ఆక్సలోఎస్టేట్ కెనాట్ డిఫ్యూజ్ అవుట్ ఆఫ్ ది మైటోకాండ్రియా, అది బయటకు వెళ్ళలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫస్ట్ మ్యాలేట్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఏంటి? ఆక్సలోఎస్టేట్ అనేది మ్యాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. మ్యాలేట్ అనేది అప్పుడు మైటోకాండ్రియా నుంచి బయటకు వస్తుంది. ఓకే, సో బయటకు వచ్చినటువంటి మ్యాలేట్ అనేది సో ఆక్సలోఎస్టేట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో దీనికి ఎండిహెచ్ అనే ఎంజైము హెల్ప్ చేస్తుంది. మ్యాలేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైము కన్వర్ట్స్ మ్యాలేట్ టు ఆక్సలోఎస్టేట్. ఓకే, సో ఇది మైటోకాండ్రియాలో ఉంటుంది, సైటోసాల్లో ఉంటుంది ఎండిహెచ్ అనేది. ఓకే, సో ఇన్ ద సైటోసాల్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సికైనేజ్ కన్వర్ట్స్ ఆక్సలోఎస్టేట్ టు ఫాస్ఫోయినాల్ పైరువేట్. ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది చూడండి. సో హియర్ pyruvate is converted into oxaloacetate which cannot be transported into the cytosol. ఇది మైటోకాండ్రియా, ఇది cytosol. So oxaloacetate is converted into malate, malate goes out. This is a reversible reaction. ఓకే, సో ఇక్కడ ఒక NADH ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ ఒక NADH ప్రొడ్యూస్ అయింది. ఎనివే మ్యాలేట్ డిహైడ్రోజనేజ్ MDH అనేది ఇట్ కన్వర్టెడ్ మ్యాలేట్ ఇంటూ ఆక్సలోఎస్టేట్. So now oxaloacetate with the help of CO2 and with the help of GTP, by liberating the CO2, it produces PEP. దీనికి PEP కార్బాక్సికైనేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. ఇదంతా ఏంటిది? ఇదంతా ఏం చెప్పాను మీకు ఇప్పటిదాకా అంటే జస్ట్ ఈ రియాక్షన్ చెప్పాను అంతే. ఈ ఒక్క రియాక్షన్ ఇప్పటిదాకా చెప్తున్నాను మీకు. ఏంటి? పైరువేట్ అనేది ఫస్ట్ ఆక్సలోఎస్టేట్ కన్వర్ట్ అవుతుంది. ఆక్సలోఎస్టేట్ అనేది మ్యాలేట్గా కన్వర్ట్ అయ్యి సైటోప్లాజంలోకి వెళ్ళి అప్పుడు అక్కడ మళ్ళీ ఆక్సలోఎస్టేట్ కన్వర్ట్ అయ్యి అక్కడ పిఈపి కైనేజ్ అనే ఎంజైమ్ సహాయంతో పిఈపిగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ రియాక్షన్. ఓకే, సో దెన్ phosphoenol pyruvate undergoes the reversal of glycolysis until fructose 1,6 bisphosphate is produced. ఇప్పుడు పిఈపి అనేది మనకు ప్రొడ్యూస్ అయింది. పిఈపి ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే పిఈపి ఇస్ కన్వర్టెడ్ టు 2-phosphoglycerate, దెన్ 3-phosphoglycerate, దెన్ 1,3 bisphosphoglycerate, glyceraldehyde 3-phosphate. Okay, so from which this is also formed, both of these are united to form fructose 1,6 bisphosphate. ఇక్కడ దాకా సేమ్ రియాక్షన్. నేను ఇందాక చెప్పింది రివర్సల్ అనమాట మొత్తం. సో కింద నుంచి పైకి ఇక్కడ దాకా సేమ్ రియాక్షన్. మళ్ళీ ఇక్కడ బైపాస్ రియాక్షన్, అదేంటి చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ చూడండి, పిఈపి ఏదైతే ఉందో ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఫామ్ అయింది. ఓకే, సో అక్కడ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకు గ్లైకాలసిస్ యొక్క రియాక్షన్స్ రివర్స్గా జరుగుతూ వెళ్తాయి. సో ఇప్పుడు ఏమైంది? మనకు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అయింది. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 6-phosphate బై ఆల్టర్నేట్ మెథడ్. ఏంటిది? ద ఎంజైమ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ కన్వర్ట్స్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 6-phosphate గా మార్చుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అంటే ఇందులో 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి, దాన్ని సింగిల్ ఫాస్ఫేట్ ఉన్న కాంపౌండ్ గా మారుస్తుంది. ఏది మారుస్తుంది? ఈ ఎంజైమ్ మారుస్తుంది. మనం అక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసాం. అంటే ఇప్పుడు మనం ఏ రియాక్షన్ చూస్తున్నాం అంటే ఈ రియాక్షన్ చూస్తున్నాం. ఈ రియాక్షన్ చూస్తున్నాం. ఏమైతుంది? ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇగో ఈ ఎంజైమ్ ఈ సబ్స్టెన్స్ ని ఈ ప్రోడక్ట్ గా కన్వర్ట్ చేసింది. ఓకే, ఈ ఎంజైమ్ కన్వర్ట్ చేయలేదు కాబట్టి ఈ ఎంజైమ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఇందులో గ్లూకోనియోజెన్స్. మరి గ్లైకాలసిస్ లో ఎంజైమ్ పనిచేస్తుంది, ఈ ఎంజైమ్ దీన్ని ఈ సబ్స్టెన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది గ్లైకాలసిస్, ఇది గ్లూకోనియోజెన్సిస్. సో అది ఒక బైపాస్. దెన్ రెండో రియాక్షన్, సో దిస్ ఎంజైమ్ ఆల్సో
ఇస్ రెగ్యులేటర్. ఏది ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేస్ అనేది అది రివర్స్ రియాక్షన్ కాదు కాబట్టి, ఇర్రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి, సో ఈ ఎంజైమ్ కూడా కీ రెగ్యులేటింగ్ ఎంజైమ్గా మనం చెప్తాం. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, గ్లూకోజ్ ఫామ్ కావాలి మనకి. ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ తర్వాత ఏముంది, ఇక ఫ్రక్టోజ్ 6 బిస్ఫాస్ఫేట్ అనేది ఫామ్ అయింది దీని నుంచి. ఓకే, ఇది అయిపోయింది. దీని నుంచి యాజ్ యూజువల్గా సో ఫాస్ఫోరస్ హెక్సోజ్ ఐసోమరేజ్ అనే ఎంజైము ఫ్రక్టోజ్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుస్తుంది. దిస్ ఇస్ నార్మల్. ఓకే, ఇప్పుడు మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎట్లా ఫామ్ అయింది జనరల్గా గ్లైకాలసిస్లో అంటే, గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ అయింది. ఓకే, ఏ ఎంజైమ్ ద్వారా, హెక్సోకైనేజ్ ఎంజైమ్ ద్వారా. కానీ ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ ద్వారా దీనిలో ఉన్న ఒక ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అయ్యి, ఓకే, దీనిలో ఉన్నటువంటి ఈ 6th పొజిషన్లో ఉన్న ఫాస్ఫేట్ రిమూవ్ అయ్యి గ్లూకోజ్గా కన్వర్ట్ అయింది. ఓకే, సో దట్ ఇక్కడ కూడా ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రిలీజ్ అయింది, ఇక్కడ ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రిలీజ్ అయింది. కాకపోతే ఫస్ట్ 2 రియాక్షన్స్లో ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ పైరువేట్ నుంచి ఆక్సిలో ఎస్టేట్ ఫామ్ కావడానికి ఒక ఏటీపీ, అదేవిధంగా ఆక్సిలో ఎస్టేట్ నుంచి ఫాస్ఫోయినల్ పైరువేట్ కావడానికి ఇంకొక ఏటీపీ అంటే జీటీపీ రూపంలో. సో ఒక పైరువేట్కి 2 ఖర్చు అయినాయి ఏటీపీలు. ఓకే, మరి 2 పైరువేట్లు ఉంటాయి కదా, 2 పైరువేట్లు పార్టిసిపేట్ చేస్తేనే ఒక గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మొత్తం 4 ఏటీపీలు ఇక్కడ యూటిలైజ్ చేయబడతాయి. ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి. So this is the overall reaction of the gluconeogenesis. Okay, so yeah, glucose 6 phosphate catalyze the conversion of glucose 6 phosphate to glucose. మనకు అల్టిమేట్ గా ఏం కావాలి, గ్లూకోజ్ అనేది కావాలి కాబట్టి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. Okay, so it is mostly present in liver and kidney. Okay, so but absent in muscle, brain and adipose tissue. సో మొత్తానికి నాన్ కార్బోహైడ్రేట్ కాంపౌండ్ నుంచి గ్లూకోజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే లివర్ అండ్ కిడ్నీలోనే ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈ ఎంజైమ్ ఉండదు కాబట్టి. రైట్, సో 2 పైరువేట్లు పాల్గొంటాయి, 4 ఏటీపీలు యూజ్ అవుతాయి. ఓకే, ఇది 2 ఏటీపీస్ 2 జీటీపీస్. యా, ఓకే ఓకే, 4 ఏటీపీలు మీరు ఒకసారి గ్లైకాల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 4 ATPs, 2 GTPs, okay, 2 NADHs are utilized, 6 H2Os are utilized to form a single glucose. Okay, so this is overall reaction of gluconeogenesis. Okay, ఇదేంటిది, పైరువేట్ నుంచి గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్లూకోనియోజెన్సిస్. మరి గ్లూకోనియోజెన్సిస్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్, అమైనో యాసిడ్స్ నుంచి ఎట్లా గ్లూకోనియోసిస్ అనేది జరుగుతుంది. సో దెర్ ఈస్ ఏ టర్మ్ కాల్డ్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్. అంటే అర్థం ఏంటి అంటే గ్లూకోజ్ను ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి అమైనో యాసిడ్స్ అన్నమాట. ఏంటి అవి అంటే అన్ని అమైనో యాసిడ్స్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్సే 20 ఎక్సెప్ట్ ఏంటి అవి అంటే ఎల్ అండ్ ఎల్, ల్యూసిన్ అండ్ లైసిన్, ఇవి 2 తప్ప మిగతా అన్ని అమైనో యాసిడ్స్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్. అంటే అవుట్ ఆఫ్ 20 అమైనో యాసిడ్స్ 18 అమైనో యాసిడ్స్ కెన్ ప్రొడ్యూస్ గ్లూకోజ్. అవేం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే పైరువేట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రతి అమైనో యాసిడ్ కెన్, ఇందాక మనం చూసినాం ఆస్పర్టేట్ చూసినాము, గ్లూటమేట్ చూసినాము, అవి అమైనో యాసిడ్లే. వాటి నుంచి ఏం ప్రొడ్యూస్ అయింది, పైరువేట్ అనేది ప్రొడ్యూస్ అయింది. లేదా ఇంటర్మీడియట్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఏంటి, ఆల్ఫా కీటో గ్లూటరేట్ అనేది ఫామ్ కావచ్చు, సక్సినల్ కోఏ ఫామ్ కావచ్చు, మ్యాలెట్ ఫామ్ కావచ్చు, ఓఏ అక్సలో ఎస్టేట్ ఫామ్ కావచ్చు. అక్సలో ఎస్టేట్ నుంచి పైరువేట్ అనేది మళ్ళీ ఇందాక మనం చూసినట్టుగా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ అక్సలో ఎస్టేట్ అనేది పిఈపిగా కన్వర్ట్ అయింది. పిఈపి నుంచి ఏం ఫామ్ అయింది,
అల్టిమేట్గా ఇక్కడ గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి ప్రొపియోనేట్ నుంచి సక్సినైల్ కోఏ అనేది ఫామ్ అయింది. ఫ్యూమరేట్ మ్యాలేట్ ఫామ్ అయిందంటే అది బయటకు వస్తుంది. ఆక్సలోఎస్టేట్, పిఈపి అండ్ అల్టిమేట్గా గ్లూకోజ్. ఇది ప్రొపియోనేట్ నుంచి. ఇగో గ్లిజరాల్ నుంచి చూడండి. గ్లిజరాల్ కైనేజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఏటీపీ యూటిలైజ్ చేసుకొని గ్లిజరాల్ 3 ఫాస్ఫేట్ కన్వర్ట్ అవుతుంది. దాని నుంచి 2 హైడ్రోజన్లు ఎన్ఏడికి ఇచ్చి గ్లిజరాల్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సహాయంతో డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇలా ఫామ్ అయిన రెండు, ఓకే, ఒకటి GA3గా కన్వర్ట్ అయితే ఇవి రెండు కలిసి మళ్ళీ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, మళ్ళీ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్, ఓకే, అండ్ ఫాస్ఫోసేజ్ ఐసోమరేజ్, అండ్ దెన్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ నుంచి గ్లూకోజ్. అంటే ఇక్కడ మన గ్లిజరాల్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ప్రొపియోనేట్ నుంచి అల్టిమేట్గా గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇగో ఇక్కడ చూడండి, లాక్టేట్ నుంచి పైరువేట్ ఫామ్ కావడం అనేది రివర్సిబుల్ రియాక్షన్. ఓకే, పైరువేట్ ఫామ్ అయిందంటే పైరువేట్ ఎంటర్స్ ఇంటూ మైటోకాండ్రియా, కన్వర్టెడ్ ఇంటూ ఆక్సలోఎస్టేట్, కన్వర్టెడ్ ఇంటూ మ్యాలేట్ ఇంటూ ఆక్సలోఎస్టేట్, పిఈపి నుంచి మళ్ళీ అల్టిమేట్గా గ్లూకోజ్. అంటే లాక్టేట్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అయింది, గ్లిజరాల్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అయింది, ప్రొపియోనేట్ నుంచి విచ్ ఇస్ కార్బాక్సిలిక్ యాసిడ్, గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది. అండ్ యాజ్ యూజువల్గా పైరువేట్ నుంచి, ఇక్కడ పైరువేట్ నుంచి కూడా గ్లూకోజ్ అనేది మనం ఫస్ట్ చూసింది అదే పైరువేట్ నుంచి. సో అన్ని పదార్థాల నుంచి, ఆల్ సబ్స్టెన్సెస్ నుంచి గ్లూకోజ్ ఫామ్ కావడం అనేది, అంటే నాన్ కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్ నుంచి గ్లూకోజ్ ఫామ్ కావడమే గ్లూకోనియోజెనిసిస్. ఇది గ్లిజరాల్ నుంచి ఇందాక చూసిన రియాక్షన్. గ్లిజరాల్ ఏటీపీ యూజ్ చేసుకొని గ్లిజరాల్ 3 ఫాస్ఫేట్ అండ్ డిహెచ్ఏపి ఇస్ కన్వర్టెడ్ ఇంటూ GA3పి. అవి రెండు కలిస్తే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. దాని నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, దాని నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, దాని నుంచి గ్లూకోజ్. ఓకే, సో దెన్ గ్లూకోనియోజెనిసిస్ ఫ్రమ్ లాక్టేట్. ఇందాక మనం చూసిన డయాగ్రామ్లో చూడండి, లాక్టేట్ అనేది దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్ అనేది కన్వర్టెడ్ ఇంటూ ఆక్సలోఎస్టేట్, మ్యాలేట్ నుంచి ఆక్సలోఎస్టేట్, ఓకే, ఆక్సలోఎస్టేట్ నుంచి మళ్ళీ అల్టిమేట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ ఫామ్ అవడము అనేది టిష్యూ వైజ్గా చూస్తే దాన్ని కోరీ సైకిల్ అని పిలుస్తారు. ఓకే, మనం సెల్ వైజ్గా చూస్తాం ఇందాక. టిష్యూ బేస్డ్గా చూస్తే దట్ ఈస్ కాల్డ్ ద కోరీ సైకిల్, ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, సో ఫ్రమ్ ది లాక్టేట్ ఈజ్ కాల్డ్ కోరీ సైకిల్. హౌ అంటే ఇక్కడ నేను చెప్తా చూడండి. లాక్టేట్, ఫస్ట్ లాక్టేట్ ఎట్లా ఫామ్ అవుతుంది, అసలు లాక్టేట్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, లాక్టేట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై యాక్టివ్ స్కెలిటల్ మజిల్. అంటే మనం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు, ఓకే, అక్కడ ఆక్సిజన్ అయిపోయి, ఓకే, గ్లైకాలసిస్ దగ్గరనే ఆగిపోతుంది. ఓకే, రెగ్యులర్గా అంటే ఎనరోబిక్ గ్లైకాలసిస్ జరిగి, ఓకే, పైరువేట్ ఈస్ కన్వర్టెడ్ టు లాక్టిక్ యాసిడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ లాక్టిక్ డిహైడ్రోజనేస్ అండర్ ఎనరోబిక్ కండిషన్. అంటే మనం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో ఇప్పుడు లాక్టేట్ ఫామ్ అయింది. ఓకే, సో లాక్టేట్ కావచ్చు, పైరువేట్ కావచ్చు, మజిల్లో అది ప్రొడ్యూస్ అయితే, ఓకే, కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్. సో డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ కీ ఎంజైమ్స్ ఆఫ్ గ్లూకోన్. అంటే ఏంటి, ఇందాక ఏం చెప్పి లివర్ అండ్ కిడ్నీలో మాత్రమే గ్లూకోనియోజెనిసిస్ ఎంజైమ్స్ ఉంటాయి. గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఫామ్ అయినటువంటి లాక్టేట్ కావచ్చు, లేదా గ్లూకోజ్ ఫామ్ కావాలంటే చెప్తున్నా, పైరువేట్ జనరల్ గ్లైకాలసిస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన పైరువేట్ గ్లూకోజ్ కన్వర్ట్ కావాలంటే అది మజిల్లో సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే గ్లూకోనియోజెనిసిస్ ఎంజైమ్స్ మజిల్లో ఉండవు కాబట్టి ఏమవుతుంది, ఈ పర్టికులర్గా లాక్టేట్ అనేది, ఓకే, క్యారీడ్ ఫ్రమ్ స్కెలిటల్ మజిల్, మన బాడీ మజిల్స్ నుంచి, వాలంటరీ మజిల్స్ నుంచి. ఓకే, సో అది ఎక్కడికి వెళ్తుంది, బ్లడ్కి వెళ్తుంది. ఏంటిది, లాక్టేట్ ఫ్రమ్ స్కెలిటల్ మజిల్ ఎంటర్స్ ఇన్ ది బ్లడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు లివర్. ఓకే, లివర్కి వెళ్ళిపోతుంది, వేర్ ద లాక్టేట్ ఈజ్ అగైన్
ఆక్సిడైజ్డ్ ఇంటూ పైరువేట్. లాక్టిక్ యాసిడ్ అనేది మళ్ళీ పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. సో పైరువేట్గా కన్వర్ట్ అయినటువంటి ఈ లాక్టేట్ అనేది ఇందాక గ్లూకోనియోజెన్సిస్ రివర్స్ గ్లైకాలసిస్ ద్వారా ఓకే గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రకం ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో లివర్లో ప్రొడ్యూస్ అయినటువంటిది మళ్ళీ బ్లడ్కి వెళ్ళి అక్కడ నుంచి అల్టిమేట్గా స్కెలిటల్ మజిల్కి వెళ్తుంది. స్కెలిటల్ మజిల్లో ప్రొడ్యూస్ అయిన లాక్టేటు గ్లూకోజ్గా లివర్లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ స్కెలిటల్ మజిల్లోకి రీచ్ కావడమే కోరీ సైకిల్ అని పిలుస్తాము. ఓకే, సో ఇదంతా అదే. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. మనకి మజిల్లో గ్లూకోజ్ అనేది పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు పైరువేట్ అనేది అది ఆక్సిజన్ లేక లాక్టేట్గా కన్వర్ట్ అయిపోతుంది, లాక్టిక్ యాసిడ్గా. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువసేపు ఉంటే మజిల్ ఫ్యాటిక్ వస్తుంది. కాబట్టి దీన్ని రీయూటిలైజ్ చేయడానికి లాక్టేట్ అనేది గ్లూకోనియోజెన్స్ని పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఏంటి? ఫ్రమ్ మజిల్ త్రూ బ్లడ్ ఎంటర్స్ ఇంటూ లివర్లోకి లాక్టేట్ వస్తుంది. లాక్టేట్ ఈస్ కన్వర్టెడ్ బై ఆక్సిడేషన్ రియాక్షన్ ఇంటూ పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. పైరువేట్ అనేది గ్లూకోనియోజెన్సిస్ ఇందాక మనం చూసిన రివర్స్ గ్లైకాలసిస్ ద్వారా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అల్టిమేట్గా గ్లూకోజ్గా మారుతుంది. ఒకవేళ స్టోర్ అయ్యేది ఉంటే గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది లివర్లో, లేదు అంటే గ్లూకోజ్గా మారుతుంది. సో ఈ రకంగా ఫామ్ అయినటువంటి గ్లూకోజ్ అనేది లివర్ నుంచి మళ్ళీ త్రూ బ్లడ్ ఓకే ఇట్ ఎంటర్స్ ఇంటూ మళ్ళీ సేమ్ మజిల్. ఇంకొకటి కూడా ఏముంటుందంటే మనం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓకే సో గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ ఆఫ్టర్ గ్లైకాలసిస్. పైరువేట్ ఫామ్ అయిన తర్వాత ఆక్సిజన్ లేకపోవడం వల్ల లేదా లాక్టేట్గా మారచ్చు, లేదా ట్రాన్సామినేషన్ ద్వారా అలనైన్గా కన్వర్ట్ కావచ్చు. మజిల్లో ఫామ్ అయినటువంటి అలనైన్ అనేది బ్లడ్ ద్వారా అది లివర్కి వస్తుంది. లివర్లో అగైన్ మళ్ళీ ట్రాన్సామినేషన్ ద్వారా పైరువేట్గా కన్వర్ట్ అయ్యి రివర్స్ గ్లైకాలసిస్ లేదా గ్లూకోనియోజెన్సిస్ ద్వారా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ బ్లడ్ ద్వారా మజిల్లోకి వస్తుంది. ఇది కూడా కోరీ సైకిల్. మనం జనరల్గా సో లాక్టేట్ సైక్లిక్ ప్రాసెస్ని మనం కోరీ సైకిల్ అంటాం. అలనైన్ కూడా అది మజిల్ టు బ్లడ్, బ్లడ్ టు లివర్ టు మజిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్, ఇలా సైక్లిక్ ప్రాసెస్లో తిరగడం కూడా కోరీ సైకిల్. ఓకే, సో రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోనియోజెన్సిస్. ఓకే, మనకి డైరెక్ట్గా ఇచ్చాను ఇక్కడ. గ్లూకగాన్ స్టిమ్యులేట్స్ గ్లూకోనియోజెన్సిస్. గ్లూకగాన్ యొక్క రోల్ ఏంటి? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. ఒకటే బేసిక్ పార్ట్. గ్లూకగాన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎట్లా? బై గ్లూకోనియోజెన్సిస్. గ్లూకోనియోజెన్సిస్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్. వేటి ద్వారా? నాన్ కార్బోహైడ్రేట్ కాంపౌండ్స్ లైక్ పైరువేట్, లాక్టేట్, ప్రొపియోనేట్, ఓకే సో అమైనో యాసిడ్స్ ద్వారా. ఓకే, సో గ్లూకగాన్ స్టిమ్యులేట్స్ ది గ్లూకోనియోజెన్సిస్, దట్స్ ఇట్. అండ్ దెన్ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్ట్రేట్స్. ఏంటి అవి? సో అమాంగ్ ది వేరియస్ సబ్స్ట్రేట్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్, మనం ఇందాకే చెప్పుకున్నాం. గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ కనుక ఎక్కువ ఉంటే దే ఆర్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ బై గ్లూకోనియోజెన్సిస్. అంటే సో గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ కూడా పాజిటివ్గా రెగ్యులేట్ చేస్తాయి. సో ఎస్టైల్ కోఎన్ఎంఏ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే, బాగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే అది కూడా కన్వర్టెడ్ ఇంటూ సో గ్లూకోజ్ బై గ్లూకోనియోజెన్సిస్. బట్ ఆల్కహాల్ ఇన్హిబిట్స్ ది గ్లూకోనియోజెన్సిస్. ఆల్కహాల్ ఒకటి నెగటివ్ ఇంపాక్ట్. సో దట్ ఈస్ గ్లూకోనియోజెన్సిస్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఒక 5 minutes దీని గురించి చూద్దాం, రేపు కంప్లీట్ చేద్దాం. సో హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ షంట్. ఇప్పటి వరకు మనము గ్లూకోనియోజెన్సిస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ పాత్వే, దిస్ ఇస్ ద లాస్ట్ పాత్వే ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం మనకు కావాల్సిన దానిలో. సో హెక్సోజ్ అంటే ఏంటి? 6 కార్బన్స్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్. ఓకే, సో దట్ ఈస్ మోస్ట్లీ గ్లూకోజ్. ఓకే, ఆర్ ఫ్రక్టోజ్ కూడా హెక్సోజే. ఓకే, సో హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ అంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కావచ్చు, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కావచ్చు. సో
హెచ్ఎంపి పాత్వే అని కూడా అంటాం, లేదా హెచ్ఎంపి షంట్ అంటే ఆల్టర్నేట్ పాత్వే అని అర్థం. సో హెచ్ఎంపి షంట్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక ఫేమస్ పేరు ఏం పేరు అంటే పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే, పిపిపి అని పిలుస్తాం. దానికి ఇంకొక పేరు ఏంటి హెచ్ఎంపి షంట్ అంటే ఫాస్ఫో గ్లూకోనేట్ పాత్వే. ఇది కూడా మనకు ఐడియా ఉండాలి, మర్చిపోతాం. ఏంటిది ఇది, మరి దీని ఎయిమ్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అంటే దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ పాత్వే టు గ్లైకాలసిస్ అండ్ టీసీఏ సైకిల్ ఫర్ ది ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లైకాలసిస్ టీసీఏ సైకిల్లో ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ గ్లైకాలసిస్ టీసీఏ సైకిల్ మనకు జరిగే పరిస్థితి లేకపోతే హెచ్ఎంపి షంట్ అనేది ఆల్టర్నేట్ పాత్వే. మనకి ఏదైనా రోడ్ బ్లాక్ అయింది అనుకో, మనం ఏం చేస్తాం, సైడ్ నుంచి వెళ్తాం. అట్లా గ్లైకాలసిస్ టీసీఏ సైకిల్ కనుక ప్రివెంట్ చేయబడితే హెచ్ఎంపి షంట్ అనేది మెయిన్గా NADH2 లను ప్రొడ్యూస్ చేయడానికి హెచ్ఎంపి షంట్ అనేది హెల్ప్ అవుతుంది. NADH2 గ్లైకాలసిస్ లో ప్రొడ్యూస్ అవుతుంది, టీసీఏ సైకిల్ లో ప్రొడ్యూస్ అవుతుంది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది హెచ్ఎంపి షంట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ NADH2. ఓకే, సో హౌఎవర్ హెచ్ఎంపి షంట్ ఈస్ మోర్ ఎనబాలిక్. అంటే ఎనబాలిక్ అంటే యాక్చువల్గా గ్లైకాలసిస్ అండ్ టీసీఏ సైకిల్ ఆర్ ప్యూర్లీ మేజర్లీ ఎటబాలిక్. టీసీఏ సైకిల్ కొంతవరకు ఎనబాలిక్. ఓకే, సో బట్ గ్లైకాలసిస్ ఈజ్ ప్యూర్లీ కెటబాలిక్, ఎందుకంటే గ్లూకోజ్ ఈజ్ డిగ్రేడెడ్ ఇంటూ పైరువిక్ యాసిడ్. బట్ హెచ్ఎంపి షంట్లో మొత్తం అనబాలిక్ నేచరే కలిగి ఉంటుంది. అక్కడ డిగ్రేడేషన్ అంటూ ఏమి ఉండదు. దీనికి స్పెషల్గా ఎండ్ ప్రోడక్ట్స్ అంటూ కూడా పెద్దగా ఏమీ ఉండవు. ఓకే, సో ఇది బయోసింథసిస్ ఆఫ్ NADH అండ్ పెంటోజెస్, రెండు మనకి చాలా రియాక్షన్స్ అవసరం. హెచ్ఎంపి షంట్ అనేది దాని ఉద్దేశం ఏంటి అంటే బయోసింథసిస్ ఆఫ్ NADPH అండ్ పెంటోజెస్ లైక్ రైబోస్, రిబ్యులోస్. పెంటోజెస్ అంటే 5 కార్బన్స్ కంటైనింగ్ మోనోసాకరైడ్ కార్బోహైడ్రేట్. సో ద పాత్వే స్టార్ట్స్ విత్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, అందుకే హెక్సోస్ మోనోఫాస్ఫేట్ షంట్ అని పిలుస్తారు. దేంతో స్టార్ట్ అవుతుంది, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ తో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏటీపీ జనరేషన్ అంటూ ఉండదు. No ATP is directly utilized or produced in HMP pathway. దీనిలో ఏటీపీ యూటిలైజ్ కాదు, ప్రొడ్యూస్ కాదు డైరెక్ట్గా. ఓకే, ద ఎంజైమ్స్ ఆఫ్ హెచ్ఎంపి షంట్ ఆర్ లొకేటెడ్ ఇన్ సైటోసాల్. ఇది ఎక్కడ జరుగుతుంది, సైటోసాల్లో జరుగుతుందని అర్థం. ఓకే, ద టిష్యూస్ such as liver, adipose tissue, adrenal gland, erythrocytes, testis, and lactating mammary gland are highly active in HMP shunt. ఓకే, ఎందుకు ఎందుకు ఈ టిష్యూస్లోనే ఎందుకు జరగాలి అంటే, సో ఇన్ దట్ ప్లేస్ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరైడ్స్, స్టిరాల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విచ్ ఆర్ హైలీ నీడెడ్ NADH. ఓకే, ఫ్యాట్ ప్రొడ్యూస్ కావాలంటే NADPH చాలా అవసరం. ఆ NADPH ప్రొడక్షన్ కోసం హెచ్ఎంపి షంట్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కడెక్కడైతే ఈ ఫ్యాట్ రిలేటెడ్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ హెచ్ఎంపి షంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెచ్ఎంపి షంట్. సో దీన్ని డయాగ్రామ్ ఒకసారి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మొత్తం 8 రియాక్షన్స్ ఉంటాయి, ఇందులో 8 రియాక్షన్స్ ఉంటాయి. మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, పర్పస్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇదంతా స్ట్రక్చర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేమ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఎంజైమ్స్ నేమ్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. రేపు మళ్ళీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్, బట్ మీకు ఒక ఐడియా కోసం గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 6 ఫాస్ఫో గ్లూకోనో డెల్టా లాక్టోన్ ఆర్ 6 ఫాస్ఫో గ్లూకోనో లాక్టోన్గా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ద్వారా అది కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ రియాక్షన్లోనే ఒక NADPH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ 6 ఫాస్ఫో గ్లూకోనో లాక్టోన్ అనేది ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 6 ఫాస్ఫో గ్లూకోనేట్. ఇదేమో లాక్టోన్ అన్నాం ఎందుకంటే ఇక్కడ ఒక కీటో గ్రూప్ ఉంటుంది. ఇక్కడ 6 ఫాస్ఫో గ్లూకోనేట్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ CO- ఉంటుంది.
ఇక్కడ కట్ అయింది. CO మైనస్ ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ. ఓకే. సో 6-ఫాస్ఫో గ్లూకోనిక్ యాసిడ్ అని అర్థం. రైట్. సో దీనికి 6-ఫాస్ఫో లాక్టోనేజ్ అనే ఎంజైమ్ క్యాటలైజ్ చేస్తుంది రియాక్షన్. థర్డ్ రియాక్షన్ ఏంటి? సో ఇక్కడ కూడా థర్డ్ రియాక్షన్లో కూడా ఒక NADH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి రేపు కంప్లీట్ డయాగ్రామ్ పెడతాను నేను. 6-phosphogluconate is converted into ribulose 5-phosphate in the presence of enzyme 6-phosphogluconate dehydrogenase. ఇక్కడ కూడా సెకండ్ NADH ఫామ్ అవుతుంది. దట్స్ ఆల్. ఓకే. సో ఫస్ట్ రియాక్షన్లో థర్డ్ రియాక్షన్లో NADPH, ఎందుకంటే ఇక్కడ ఫాస్ఫేట్ ఉంటుంది అందుకే DPH అంటాం. ఓకే. లేకపోతే NADH అని పిలుస్తాం. సో ఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి NADPH అంటాం. బోత్ ఆర్ యాక్షన్స్ ఆర్ సేమ్. సో ఈ రకంగా మనకి ఫామ్ అయినటువంటి థర్డ్ రియాక్షన్లో రిబులేజ్ 5-phosphate అనేది ఓకే. సో ఇట్ ఈస్ ఐసోమరైజ్డ్ ఆర్ ఎపిమరైజ్డ్. సో ఐసోమరైజేషన్ ద్వారా రిబులోజ్ 5-phosphate ఐసోమరేజ్ అని RUBP ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రైబోజ్ 5-phosphate. ఇది గుర్తుంచుకోవాలి. ఈ రైబోజ్ 5-phosphate ఏంటి? DNA లో ఉండేటువంటి RNAలో ఉండేటువంటిది ఇదే రైబోజ్ 5-phosphate. ఓకే. సో కొన్ని రిబులోజ్ 5-phosphateలు రైబోజ్ 5-phosphate కన్వర్ట్ అవుతాయి. కొన్ని రిబులోజ్ 5-phosphateలు ఎపిమరేజ్ అనే ఒక ఎంజైమ్ ద్వారా రిబులోజ్ 5-phosphate ఎపిమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఎపిమరైజేషన్ అనే ఒక రియాక్షన్ ద్వారా అవి అనదర్ 5 కార్బన్స్ కంటైనింగ్ కాంపౌండ్ మోనోసాకరైడ్ జైలోజ్ 5-phosphate గా అది కొన్నేమో రైబోజ్ 5-phosphate కన్వర్ట్ అవుతాయి, కొన్నేమో జైలోజ్ 5-phosphate గా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు దిస్ రైబోజ్ 5-phosphate సిక్స్త్ రియాక్షన్లో ట్రాన్స్కిటోలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఈ జైలోజ్ 5-phosphate ఏవైతే ఏర్పడ్డాయో ఇవి రెండు కలిసి 5+5 10 కార్బన్స్ ఉన్నటువంటి రెండు కాంపౌండ్స్ యునైట్ అయ్యి అది ఒక 7 కార్బన్ కాంపౌండ్ అయినటువంటి సీడోహెప్టులోస్ 7-phosphate గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనే రెండు కాంపౌండ్గా ఏర్పడుతుంది. 1 2 3 4 5 కార్బన్, 1 2 3 4 5 కార్బన్. సో 5+5 10 కార్బన్స్ ఉన్నటువంటి ఈ రెండు కార్బన్లు యునైట్ అయ్యి ట్రాన్స్కిటోలేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఓకే. సో ఒక 7 కార్బన్ కాంపౌండ్ అయినటువంటి సీడోహెప్టులోస్ 7-phosphate గ్లిజరాల్డిహైడ్ 3-phosphate గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ రకంగా ఫామ్ అయినటువంటి ఇవి రెండు మళ్ళీ యునైట్ అవుతాయి. ఓకే. ఏ విధంగా అంటే ట్రాన్స్ ఆల్డోలేజ్, ఇక్కడ కీటోలేజ్, ఇక్కడ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ ద్వారా విచ్ ఇస్ అ రివర్సిబుల్ రియాక్షన్. ఓకే. దే ప్రొడ్యూస్ a 6-carbon compound called fructose 6-phosphate. ఫ్రక్టోజ్ 6-phosphate ఫామ్ కావడంతో ఇక దాని అంటే దీని యొక్క పర్పస్ అనేది కంప్లీట్ అయినట్టే. ఎనీవే ఇక్కడ ఇవి రెండు కలిపితే 10. సో ఇక్కడ 6 కార్బన్స్ ఉన్న ఫ్రక్టోజ్ 6-phosphate ఫామ్ అయితే ఇంకా 4 కార్బన్లు ఉన్న కాంపౌండ్ ఏంటి? ఎరిథ్రోజ్ 4-phosphate గా మారడం జరుగుతుంది. ఇవి రెండు కలిసి ఇవి రెండింటిని ఏర్పరుస్తాయి. ఇప్పుడు లాస్ట్ రియాక్షన్లో ఏమవుతుందంటే సో ఈ రిబులోజ్ 5-phosphate నుంచి అంటే కంటిన్యూస్ రియాక్షన్ జరుగుతున్న కొద్దీ సో చాలా జైలోజ్ అనేటువంటి ఏర్పడతాయి. ఆ జైలోజ్ 5-phosphate అనేది సో 5 కార్బన్స్ ఉన్నటువంటి జైలోజ్ 5-phosphate 4 కార్బన్స్ ఉన్నటువంటి ఎరిథ్రోజ్ 4-phosphate తో కలిసి 5+4 9 కార్బన్స్ ఉన్నటువంటి రెండు కాంపౌండ్లు ఫామ్ అవుతాయి. ఒకటి 6 కార్బన్స్ ఉన్నటువంటి ఫ్రక్టోజ్ 6-phosphate అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. సో దాట్స్ ఇట్. అంటే ఇవి రెండు ప్లస్ ఇది అంటే రెండు ఫ్రక్టోజ్ 6-phosphateలు ఒక గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఏర్పడిందంటే దట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ ది HMP షంట్. సో ఇదంతా మనకు దేనికోసము అని అంటే ఇగో ఇక్కడ ఒక NADH2 ఇక్కడ ఒక NADH2 అంటే NADPH2 NADPH2 ఈ రెండు ఫామ్ కావడానికి ఒకటి. రెండోది ఏంటంటే ఈ రైబోజ్ 5-phosphate ఏదైతే ఉందో ఇది ప్యూరిన్స్ పిరమిడిన్స్ న్యూక్లియోటైడ్స్ ఫామ్ కావడానికి ఇది అవసరం. సో ఈ మూడింటి కోసము ఈ HMP షంట్ అనేది జరుగుతుంది. గ్లైకాలసిస్ జరగనప్పుడు ఈ NADPHలు ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో పార్టిసిపేట్ చేసి ATP ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. సో ఎనీవే దట్ ఈస్ HMP షంట్. రేపు దీని సిగ్నిఫికెన్స్ అనేది చూస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది.
యా ఓకే, లెట్స్ కంప్లీట్ ఇట్. తక్కువనే ఉంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెచ్ఎంపి షంట్ ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే హెచ్ఎంపి షంట్ ఈజ్ యూనిక్ ఇన్ జనరేటింగ్ టూ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. ఇందాక నేను చెప్పింది పెంటోజెస్ అండ్ ఎన్ఏడిపిహెచ్ నీడెడ్ ఫర్ ది బయోసింథటిక్ రియాక్షన్స్ అండ్ అదర్ ఫంక్షన్స్. అందులో ఒకటి రైబోజ్ 5-ఫాస్ఫేట్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి. ఇప్పుడు మనకు రైబోజ్ 5-ఫాస్ఫేట్ అనేది ఫామ్ అయింది కదా ఇక్కడ, రైబోజ్ 5-ఫాస్ఫేట్. ఓకే, దాని యూజ్ ఏంటి అని అంటే దిస్ పెంటోస్, ఓకే, ఆర్ ఇట్స్ డెరివేటివ్స్, దాని యొక్క డెరివేటివ్స్ కావచ్చు, ఏది డియాక్సీ రైబోజ్ అవుతుంది. ఓకే, దాని డెరివేటివ్ యూస్ఫుల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ద రైబోజ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై హెచ్ఎంపి షంట్. ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఫామ్ అవ్వడానికి రైబోజ్ 5 అండ్ మెనీ న్యూక్లియోటైడ్స్ సచ్ యాజ్ ఏటీపీ కావాలన్నా రైబోజే కావాలి, ఎన్ఏడి కావాలన్నా రైబోజే కావాలి, ఎఫ్ఏడి కావాలన్నా రైబోజే కావాలి, ఓకే, కోఎంజైమ్ ఏ కావాలన్నా రైబోజే కావాలి. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఫామ్ కావాలంటే హెచ్ఎంపి షంట్ జరగాలి. జరిగితే ఏం ఫామ్ అవుతుంది, రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. దాని ద్వారానే న్యూక్లిక్ యాసిడ్స్ ఏటీపీ ఎన్ఏడి ఎఫ్ఏడి కోఎంజైమ్ ఏ అనేటువంటివి సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఆర్ పర్పస్ ఆఫ్ హెచ్ఎంపి. అండ్ ఎన్ఏడిపిహెచ్ అనేది మనకు తెలుసు. ఎన్ఏడిపిహెచ్ అనేది ఇది డైరెక్ట్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో పాల్గొనేది తక్కువ, బట్ it has many functions. NADPH is required for the biosynthesis of fatty acids and steroids. ఫ్యాటీ యాసిడ్స్ స్టెరాయిడ్ సింథసిస్కి NADPH మాత్రమే కావాలి, NADH నడవదు. NADPH ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ కొన్ని అమైనో యాసిడ్స్ సింథసిస్కి NADPH అవసరం. దెర్ ఈస్ అ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ H2O2 ఇన్ సెల్స్. మన బాడీలో చాలా రియాక్షన్స్ వల్ల పెరాక్సైడ్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. ఓకే, విచ్ కెన్ డ్యామేజ్ అన్సాచురేటెడ్ లిపిడ్స్. మన బాడీలో ఉన్న లిపిడ్స్ అనేటువంటివి డ్యామేజ్ అవుతాయి, ప్రోటీన్స్ అనేటువంటి డ్యామేజ్ అవుతాయి, డిఎన్ఏ అనేది డ్యామేజ్ అయ్యి మ్యూటేషన్స్ అనేది జరుగుతాయి. వాటిని ఫ్రీ రాడికల్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ పెరాక్సైడ్స్ ఆర్ వెరీ డేంజర్ which produce free radicals that can damage our DNA, our proteins, our lipids, unsaturated lipids. So this is prevented through antioxidant reactions. Antioxidant reactions ద్వారా ఈ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఆర్ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ ఆక్సిడెంట్ రియాక్షన్స్ ద్వారా వాటిని ప్రివెంట్ చేస్తారు. వాటికి NADPH మాత్రమే కావాలి, NADH ఉంటే నడదు. ఓకే, దట్ ఈస్ అనదర్ ఫంక్షన్. డీటాక్సిఫికేషన్ అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని హార్మ్లెస్ సబ్స్టెన్సెస్గా ఆర్ లెస్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ చేయడము అది లివర్లో జరుగుతుంది. సో డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ and foreign compounds by hydroxylation reactions involving NADPH. డీటాక్సిఫికేషన్ కోసం కూడా మనకి ఏం కావాలి, NADPH అనేది కావాలి. ఫాగోసైటోసిస్ మనకు తెలుసు, బాడీలో ఉన్నటువంటి న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ అనేటువంటివి, మాక్రోఫేజెస్ అనేటువంటివి ఫారిన్ యాంటీజెన్స్ని అవి ఎంగల్ఫ్ చేయడమే ఫాగోసైటోసిస్. దానికి కూడా NADH అనేది అక్కడ అవసరము. అండ్ ఫర్ ద RBC membrane integrity, RBC membrane integrity లేకపోతే దట్ లీడ్స్ టు హీమోలైసిస్, దట్ లీడ్స్ టు అల్టిమేట్ డెత్. ఓకే, అనీమియా జరిగింది. ఓకే, సో సికిల్ సెల్ అనీమియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సికిల్ సెల్ అనీమియా అనేది ఏంటి అంటే అక్కడ దాని మెంబ్రెయిన్ అనేది ఫ్రజైల్గా ఉండి బ్రేక్ అవుతుంది. అలా ఫ్రజైల్గా ఉండకుండా స్ట్రెంత్గా ఇంటెగ్రల్గా ఉండాలి అంటే NADPH అనేది అవసరం. దెన్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ NADPH ఇన్ లెన్స్ ఆఫ్ ఐస్ ఈజ్ నెసెసరీ టు ప్రిజర్వ్ ది ట్రాన్స్పరెన్సీ ఆఫ్ లెన్సెస్. మన కంటిలో ఉన్నటువంటి లెన్సెస్ ట్రాన్స్పరెంట్ ఉంటేనే మనకు విజన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దానికి కూడా NADPH అనేది అవసరం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఓకే, సో ఇంకేదన్నా ఉంటే రేపు కొన్ని పాయింట్స్ యాడ్ చేసి రేపు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం.